దేశవ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తుంది. ఆ చర్చ ఏంటంటే ప్రధానంగా లోక్ మంథన్ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కొనసాగుతుంది. హైదరాబాద్లో కొనసాగుతున్న ఈ క్రమంలో అసలు లోక్ మంథన్ కార్యక్రమానికి ఈ దేశానికి సంబంధించిన మొట్టమొదటి పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రావడం జరుగుతుంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అసలు లోక్ మంథన్ అనేది ఏంటి, అసలు ఏంటి లోక్ మంథన్ కార్యక్రమంలో ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడతారు, ఏం కళా బృందాలు ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది, అసలు ఏంటి లోక్ మంథన్, దీంతో ఈ ప్రపంచాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ లేదంటే ప్రజలకు కానీ ఇచ్చే సందేశం ఏంటి ఒకసారి చూద్దాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ, ప్రధానంగా రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లోక్ మంథన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అసలు ఏంటి లోక్ మంథన్ అనే కార్యక్రమాన్ని ఒకసారి మనం గమనిస్తే ఏంటి లోక్ మంథన్, లోక్ మంథన్ తో ఏంటి లాభాలను ఒకసారి చూస్తే ఐక్య విశ్వతకు నాంది లోక్ మంథన్. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎన్నో శతాబ్దాలుగా అనేక మార్పులు చవిచూశాయి. వనవాసం, గ్రామీణ సమాజం, పట్టణ జీవితం, నగర నాగరికత అనేవి ఒకదానితో ఒకటి విడదీయరాని భాగాలుగా మన సంస్కృతికి బలమైన పునాదులుగా నిలిచాయి. అయితే కాలక్రమేణా వివిధ ప్రభావాల కారణంగా వనవాసుల కంటే గ్రామవాసులు, వీరికంటే పట్టణ ప్రజలు, వీరందరినీ మించి నగరవాసులు గొప్పవారన్న భావన పెరిగిపోతుంది. వాణిజ్య దృష్టికోణంలో స్థూలంగా చూసినప్పుడు వీరందరూ ఒకరిని మించిన వారు మరొకరు అన్నట్లుగా భేద దృష్టిని కల్పించి విభజించి విద్వేషాలు రగిలించిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే వీరంతా ఒకరితో ఒకరు పెనవేసుకుని జీవిస్తున్నారన్న విషయం సూక్ష్మంగా చూస్తే తప్ప అర్థం కాదు. ఇది భారతదేశంతో పాటు యావత్ ప్రపంచానికి అన్వయించే విషయం. నేటి సమాజంలో ఈ విషయం ఎందరికీ తెలుసున్నదే అసలు ప్రశ్న. వన జీవనం, గ్రామ సమాజం, పట్టణ జీవితం, నగర నాగరికత అనేవి ఖచ్చితంగా వేర్వేరు వ్యవస్థలని, ఒకదానిని మించినవి మరొకటి అనేది వీరి దృష్టికోణం. ఇలాంటి భావనలు తొలగించి మన సంస్కృతి సంప్రదాయాలను తిరిగి పునరుద్ధరించేందుకే, సమాజంలో ఏకీకృత భావనను తీసుకువచ్చేందుకే, విశ్వ ఐక్యత ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదించేందుకే భాగ్యనగరం వేదికగా ఈ రోజు నుంచి లోక్ మంథన్ 2024 పేరుతో ఒక అద్భుత అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ మహోత్సవం నవంబర్ 24 వరకు భాగ్యనగరంలోని శిల్పకళా వేదికలో 4 రోజుల పాటు జరగనుంది. భారతదేశంలో నగరీకరణ జరిగినప్పటికీ మనది గ్రామీణ కేంద్రిత సంస్కృతి. ఈ వ్యవస్థలో ఉన్నత విద్యాభ్యాసం, బోధన, అధ్యయనం అధికంగా అటవీ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఋషుల ఆశ్రమాల్లో జరిగినవే. నగరాల్లో గొప్ప నాగరికతను ఆస్వాదిస్తున్న అత్యున్నత వర్గాల వారు, వారి సంతానం, చివరికి మహారాజులు, వారి వారసులు సైతం జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు, యుద్ధ విద్యను నేర్చుకునేందుకు, ఆర్థిక సామాజిక జ్ఞాన సముపార్జనకు ఆ ఆశ్రమాలకే వెళ్ళేవారు. భారతీయ పురాణాలను, చరిత్రను పరిశీలిస్తే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు సహా గొప్ప గొప్ప చక్రవర్తులు సైతం వనాలు, గ్రామాల్లోని గురుకులాలలో వేదాధ్యయనం, ఇతర విద్యను నేర్చుకున్న వారే. ఈ మహారాజులు తమ రాజ్యపాలన అనంతరం సమస్తం త్వజించి వారసులకు రాజ్యం అప్పగించి జీవిత చరమాంకాన్ని వనస్త్రంగా ఆ ఋషుల ఆశ్రమాల్లోనే గడిపారు. ఈ విధంగా వనాల నుంచి నగరవాసం, అక్కడి నుంచి తిరిగి వనవాసం వరకు జీవన ప్రస్థానం పెనవేసుకుని వచ్చిన పరిస్థితులు మన చరిత్రలో కీలకమైన ఘట్టాలుగా నిలిచిపోయాయి. అలాంటి ఆచార సంప్రదాయాల విలువలను పునఃప్రతిష్ఠించి లోక ఐక్యతకు చాటేందుకు లోక్ మంథన్ భాగ్యనగర్ ఒక మేలి మలుపుగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ఒక విశిష్టమైన ప్రజాస్వామ్య కేంద్రిత విజ్ఞాన వ్యవస్థ భారతదేశం అంతటా ఒకప్పుడు ఆచరణలో ఉండేది. అయితే ఇస్లామిక్ దండయాత్రలు, ఆ తర్వాతి కాలంలో క్రైస్తవ దురాక్రమణ వల్ల గ్రామీణ ప్రజల కంటే పట్టణవాసులను, వీరిని మించి నగరవాసులను గొప్పవారిగా భావించే ఒక వివక్ష క్రమంగా పెరిగిపోతుంది. పట్టణాలు, నగరేతర ప్రాంతాలలో నివసించే వారిని చులకనగా చూడడం, పల్లె విజ్ఞానాన్ని నిర్లక్ష్యం చేసి పట్టణ నగర ప్రాంతాల్లోని జ్ఞానం కంటే తక్కువ అనే భావన వ్యవహరించడం ప్రారంభమైంది. పాశ్చాత్య దేశాలలో ఉన్న శాస్త్రీయ జానపదం అనే వర్గీకరణను భారత సమాజంపై బలవంతంగా వృద్ధి, గ్రామీణ ప్రాంతాల ప్రజలను, మరి ముఖ్యంగా వనవాసులను ఏమీ తెలియని జానపదులుగా భావించడం మొదలైంది. శాస్త్రీయం కానివన్నీ, అనాగరికమైనవని, తక్కువ స్థాయికి చెందినవనే భిన్నమైన నిర్వచనాన్ని మన సమాజంలో చొప్పించారు. ఫలితంగా
సామరస్యత, ఆరోగ్యం, సాంకేతికత, ఆహారపు అభిరుచులు, ప్రకృతి ప్రాధాన్యత మొదలైన ఎన్నో అంశాల్లో భారతదేశం నిక్షిప్తపై ఉన్న అపార అనుభవాన్ని, జ్ఞానాన్ని గణనీయంగా నష్టపోయాం. ఫలితంగా ప్రకృతి దోపిడీ, సామాజిక సమతుల్యతకు తీవ్రమైన నష్టం జరిగింది. ఈ ప్రకృతి విభజనను నిర్మూలించి పట్టణాలు, నగర ప్రాంతాల్లోనే కాక ఇతర ప్రాంతాల్లో జీవించే ప్రజల విజ్ఞానం, వివేకం, సాంస్కృతిక నైతికతను సమకాలీకరించి పట్టణాలు, నగరవాసులతో అనుసంధానించాల్సిన తక్షణ అవసరం ఉంది. అందుకే ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం ఈ లోక్ మంతనికి విచ్చేస్తున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, అర్మేనియాలోని యజీదులు, సూర్యపుత్రులు, లిథియావేనియా వాసులు సైతం వస్తున్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆ దేశాలలో ఆచరించిన, నేటికి ఆచరిస్తున్న సూర్యారాధన, హవన విధానాలను వీరు హైదరాబాద్ లోక్ మంతంలో ప్రదర్శించనున్నారు. ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే కేచక్ నృత్య ప్రదర్శన సహా లోక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన గొప్ప సాంప్రదాయాలను వీక్షించే తరుణం లోక్ మంతం ద్వారా సాకారం కానుంది. లోక అవలోకనం ప్రధాన అంశంగా లోక విచార్, ప్రకృతి సాంస్కృతిక సంబంధమైన ఆలోచన ప్రక్రియ, లోక వ్యవహార్, సంప్రదాయాలు, ఆచరణ, లోక్ వ్యవస్థ, సంస్థలు, వ్యవస్థలు అనే 3 ఉప అంశాలు లోక్ మంతన్ భాగ్యనగర్ ఉత్సవం ప్రత్యేకత. ఇందులో భాగంగా లోక జీవన దృష్టి, లోక జీవన విజ్ఞానం, లోక సాహిత్యం, లోక అర్థశాస్త్రం, భారతీయ లోక చేతనలో పర్యావరణం, లోక సురక్ష, న్యాయం, లోక సర్వ సమావేశ వ్యవస్థ తదితర అంశాలపై సదస్సులు ఉంటాయి. ప్రత్యేకించి మన భావితరాలైన విద్యార్థులు, యువతరం దృష్టి సారించేలా లోక్ మంతన్ రూపకల్పన జరిగింది. భారతీయతకు ప్రాధాన్యతనిచ్చి ఆ దిశగా ఆలోచన, ఆచరణ చేసేవారిని ఒకే వేదికపైకి తెచ్చి తద్వారా సామాజిక ప్రధాన జీవన స్రవంతిలో మరుగున పడిన వర్గాలు, సమాజాలకు ఒక స్థానం, ఒక గలం ఇవ్వాలన్నది లోక్ మంతన్ లక్ష్యం. ఈ దృష్టికోణంలో మేధావులు, కళాకారులు, అదేవిధంగా వివిధ రంగాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్నది మా ప్రయత్నం. ఇక జానపద కళలు, జీవన శైలి, పద్ధతులు, సంప్రదాయాలు, సంస్థల వంటివన్నీ గొప్ప శాస్త్రీయ నాగరిక అంశాలుగా చెప్పుకుంటున్న వాటికి ఏమాత్రం తక్కువ కాదని ఘంటాపథంగా చూపించేందుకు ఈ మహత్తర కార్యక్రమం. లోక్ మంతన్ 2016 నుంచి 2 ఏళ్లకు ఒకసారి విభిన్న అంశాలను ఇతివృత్తంగా తీసుకుని భోపాల్, రాంచీ, గువాహతి నగరాలలో అంతర్జాతీయ మహోత్సవాలను నిర్వహించింది. ఈసారి మన భాగ్యనగరాన్ని వేదికగా చేసుకున్న లోక్ మంతన్ మహోత్సవాలలో 1500 మందికి పైగా కళాకారులు, 100 మందికి పైగా కళారూపాలను ప్రదర్శించడం, 400 మందికి పైగా అరుదైన సాంప్రదాయ సంగీత వాయిద్యాలను చూసే మహదవకాశం ఈసారి ఈ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. లోక్ మంతన్ ఎగ్జిబిషన్ లో భాగంగా తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న సంస్కృతులు, కళలు, చిత్రాల ప్రదర్శన, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ క్రీడలు, సాహిత్యం, చర్చలు ఉంటాయి. లోక్ మంతన్ ఉత్సవం జరిగే 4 రోజులు శిల్పారామంలో ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది. విశ్వజనీన భావన, వసుదైవ కుటుంబంతో పనిచేస్తున్న లోక్ మంతన్ భాగ్యనగర్ వేడుకల్లో పాలు పంచుకుందాం. సంప్రదాయ విజ్ఞానాన్ని, వివేకాన్ని అవగతం చేసుకుని లోక ఐక్యత మహాయజ్ఞంలో ఈ భారతదేశంలోని పౌరులంతా, ఈ తెలంగాణ సమాజంలోని ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిన బాధ్యత యావత్ సమాజం పైన ఉంది అనేది సుస్పష్టం. అదే లోక్ మంతన్. ఈ లోక్ మంతన్ లో భాగంగా భారతీయతకు ప్రాధాన్యతనిచ్చి ఆ దిశగా ఆలోచన, ఆచరణ చేసే వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి తద్వారా సామాజిక ప్రధాన జీవన స్రవంతిలో మరుగున పడిన వర్గాలు, సమాజాలను ఒక స్థానం, ఒక గలం ఇవ్వాలన్నది లోక్ మంతన్ లక్ష్యం. ఈ దృష్టికోణంలో మేధావులు, కళాకారులు, వివిధ రంగాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావాలన్నదే ప్రయత్నం. జానపద కళలు, జీవన శైలి, పద్ధతులు, సంప్రదాయాలు, సంస్థల వంటివన్నీ గొప్ప శాస్త్రీయ నాగరికత అంశాలుగా చెప్పుకుంటున్న వాటికి ఏ మాత్రం తక్కువ కాదని చూపించేందుకే ఈ మహత్తర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే లోక్ మంతన్.